నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం దాదాపు కొద్ది రోజుల నుండి చూస్తున్నాము. రిటైర్మెంట్ బకాయిల గురించి ధర్నాలు అయిపోయినాయి, అసెంబ్లీ ముట్టడి అయిపోయింది, అరెస్ట్లు అయిపోయినాయి. అన్ని అయిపోయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే మిగిలిపోతుంది. 40 సంవత్సరాలు మొత్తం వాళ్ళ పరిమితి అంతా ప్రభుత్వానికి సమర్పించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యాం, మేము ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా గడపొచ్చు అనుకునే సమయంలో ఈ వయసులో దాదాపు 60 నుండి 65 ఈ ఏజ్ లో వాళ్ళు సంతోషంగా గడపకుండా ఇప్పుడు పోరాటాలకు దిగాల్సి వస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ బకాయిలు ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వం మాత్రం రిటైర్మెంట్ బకాయిలు ప్రతి నెల మేము విడుదల చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి బకాయిలు అందడం లేదని రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా మంది ఆందోళనకు దిగారు. వాళ్ళ గోస మరి అంత ఇంత కాదు. మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన సమితి వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాస్ గారు ఉన్నారు మన మధ్యలో. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత వైఖరి చూపుతుంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? బాగున్నారు. ఇందిరా పార్క్ ధర్నాలు అయిపోయినాయి, అసెంబ్లీ ముట్టడి అయిపోయింది సార్. అన్ని అయిపోయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? గత 4 నెలలుగా మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. మార్చి 2024 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు మా డిసెంబర్ 2025 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20,500 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ గత ఆగస్టు వరకు కూడా ఈ ప్రభుత్వము అంటే 18 నెలలుగా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా ఆవేదనకు గురైన తర్వాత చాలామంది అనారోగ్యం పాలవుతూ తర్వాత ఆ విధంగా చనిపోతున్నటువంటి క్రమం లోపల మేము మా బకాయిలు రాబట్టుకోవడం కొరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అనేటువంటిది సెప్టెంబర్ లోపల మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కొరకు ఒక అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ బకాయిలు రాక ఎంతమంది చనిపోయారు సార్? ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాక వారి యొక్క ఆరోగ్యం అనేటువంటి క్షీణించి మానసిక వేదనకు గురై ఒక్కొక్కరు కూడా అనారోగ్య